గత 3 నెలలుగా అంటే నవంబర్ డిసెంబర్ నుంచి రాజకీయ ఎలక్షన్ల వేడి పెరగడం మనం చూసాం. నవంబర్ నుంచి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులైతే ఏమి, హత్యలైతే ఏమి మనకు అన్ని తెలిసినయే. ఎంతో మంది కార్యకర్తల్ని అడ్డంగా నరికి పొట్టలో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని మీకు మనవి చేస్తున్నాను. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మీకు తెలుసు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎంతమందిని అడ్డంగా నరికారు అని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నా. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్ గా నాయకులు భయపడతారు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారులు సరిగ్గా పనిచేస్తారు, భయంతో పనిచేస్తారు, విజ్ఞతతో పనిచేస్తారని మనమందరం అనుకున్నాం. భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా ఈ విధమైన పరిస్థితి లేదని కూడా నేను మనవి చేస్తాను. వైసీపీ నాయకులు ఎంత దిగజారంటే జీపుల మీద ఎక్కి మైక్ పెట్టుకొని ఏమంటున్నారు? తరిమేస్తారా, చంపేస్తామా, అడ్డంగా బుక్ చేసేస్తామా, మీ అంతు చూస్తామా? అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నేను అడుగుతున్నా. అంటే మైక్ పెట్టుకుంటే ఏమైనా మాట్లాడేస్తారా? మీరు ఏమైనా మాట్లాడేస్తారని అడుగుతున్నాం. అంటే మీకు ఓటు వేయకపోతే యాసిడ్ పోసేస్తారా, చంపేస్తారా, ఇల్లు తగలబెట్టేస్తారా, ఊళ్ళల్లో నుంచి తరిమేస్తారా? ఎవడిచ్చారా మీకు ఈ అధికారం? ఎవడిచ్చాడని అడుగుతున్నా. ఒక వైసీపీ నాయకుడు ఈడో కోన్ కిస్కా గట్టంగాడు అనుకో, వినండి. ఈడు పేరు మేకపోటి రాజగోపాల్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ క్యాండిడేట్. వినండి ఏం మాట్లాడుతున్నాడో వినండి. మేకపాటి ఫ్యామిలీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండరు. గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండరు. గెలిపించి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏం పీకతావరా అని అడుగుతున్నాం. చంపేస్తా ఓటేకపోతే, తరిమేస్తా, ఊళ్ళలో నుంచి యాసిడ్ పోసేస్తా, ఏం చేస్తావని అడుగుతున్నా. ఇక్కడ గాజులు కట్టుకున్నారా కొడకల్లారా? ఒక్కొక్కడిని ఏర్తామని కూడా చెప్తున్నా. ఓట్లు లేకపోతే చంపేస్తారా మనుషుల్ని? ఈరోజు అడుగుతున్నాం. ఈ రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? బజ్జోనుండారా? ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇతని మీద ఇమీడియట్ గా కేసు పెట్టాల్సిన బాధ్యత, ఇటువంటి నాయకుల మీద కేసు పెట్టాల్సిన బాధ్యత పోలీసుది కదా, ఎలక్షన్ కమిషన్ది కదా. పెట్టరా పోలీసు వాళ్ళు కేసులు? ఎందుకు పెట్టరు అని అడుగుతున్నా. డైరెక్ట్ గా ఓటేయకపోతే ఊళ్ళలో నుంచి పంపించేస్తాం, తరిమేస్తాం, నరికేస్తామని చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఎలక్షన్ జరుగుతుందా ఇక్కడ?
ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా? ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా? ఈరోజు ఈ ఉదయగిరి క్యాండిడేట్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, ఒరే నీ కొంప ఆడుందిరా అని అడుగుతున్నాం. అసలు నీ కొంప ఉందా నెల్లూరు జిల్లాలో? ఎక్కడుంది నీకు కొంప? నువ్వు ఉండేది బెంగళూరులో మగనే. ನೀನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಹೊಡಿತಾ ಅಂದ್ರೆ ಸುಮ್ಮನೆ ನೋಡ್ತಾ ಇರ್ತಾರಾ? ತಿಕ್ಕ ಹೊಡಿತೀವಿ, ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ತಿಕ್ಕ ಹೊಡಿತೀವಿ. ನಮ್ಮ ಓಟು ನಾವು ಯಾರಿಗೆ ಬೇಕೋ ಅವ್ರಿಗೆ ಹಾಕ್ತಿವಿ. ನೀನ್ ಯಾರೇ ಹೇಳೋದು? ಅವ್ರಿಗೆ ಹಾಕಬೇಡ, ಇವ್ರಿಗೆ ಹಾಕಬೇಡ. ನೀನ್ యారు? నువ్వు బెంగళూరులో ఉండేవాడివి. కొడకల్లారా ఇక్కడికి వచ్చి ఓటర్లను బెదిరిస్తారా? ఏమనుకున్నారు అసలు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అందరు బెదిరిపోతారా?